షేక్ రియాజ్ గారు 2019లో జనసేన నుంచి పోటీ చేశారు. ఆయన నిన్న మొన్నటి వరకు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, కమిటీలు రద్దు కానంత వరకు కూడా. సో ఆయన కొద్దిసేపటి క్రితం ఓ డిజిటల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. అసలు ఒంగోలు నగరంలో ఏం జరుగుతుంది రమేష్ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి 10,000 ఓట్లు తాను కష్టపడి తీసుకొచ్చానని, జనసేన పార్టీని తాను 10 ఏళ్ల నుంచి డెవలప్ చేశానని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మిమ్మల్ని కూడా కార్పొరేటర్గా గెలిపించానని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. ఏం చెప్తారు రమేష్ గారు అంశాల మీద? ఇప్పుడు ఒంగోలులో ఈ కాపు సామాజిక వర్గం దాదాపు 40,000 ఓటింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు జనసేన పార్టీ అంటే ఎవరు కాదన్నా కాపు సమాజం సపోర్టెడ్ పార్టీ. అవును, ఖచ్చితంగా అవును, మెజారిటీ. కాబట్టి ఆ 2019లో ఎవరు పోటీ చేసినా సరే ఆ పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేసేది తప్పితే వ్యక్తిని బట్టి ఓట్లేసేది కాదు పరిస్థితి. అవును, ఆ రోజుల్లో నేను 2018లో కూడా ఎమ్మెల్యే టికెట్లు అప్లై చేసుకోమంటే నేను కూడా అప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నా పేరు 2వ పేరు 3వ పేరు ఉండడం జరిగింది. కాబట్టి ఆ టైంలో ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు తప్పితే వ్యక్తిగత ఓటేసి ఆ ఓట్లు వచ్చేవి కాదు. ఖచ్చితంగా ఆయన తొందరగా వచ్చిన ఓట్లు అయితే కాదు అవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేస్తారు ఎక్కడైనా సరే. అవును, అంతే, 100%. ఇప్పుడు మా డివిజన్ లో కూడా దాదాపు ఎక్కువ శాతం ఓట్లు కాపు సమాజ వర్గం. ఓకే. కాబట్టి అంత వైసీపీ ఫోర్స్ లో కూడా మన ఆ రోజు గెలవడం జరిగింది. మీరు కార్పొరేటర్ గా గెలిచాము. అంటే మిమ్మల్ని రియాజ్ గారు గెలిపించారా లేకపోతే మీరు గెలిచారా? ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ ఆ టైంలో నాకు ఎవరో అడిగితే టికెట్ నాకు ఇవ్వలేదు. ఓకే. ఎవరు లేకపోతే నేను పోటీ చేశాను. ఆయన గతంలో కూడా చాలా మంది ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నేను టికెట్ ఇప్పించగలిగి నాకు ఎవరు పోటీలో లేకపోతే నేను పోటీ చేసి గెలిచడం జరిగింది. అంటే ఎట్లా ఎపిసోడ్ ఎట్లా చెప్తారా మా పవర్ నైన్ ప్రేక్షకులకు ఒకసారి? ఇప్పుడు స్వర్గీయ మా నాన్నగారు చనిపోయి స్వర్గీయ మలగా సుభాషచంద్రరావు దాదాపు 25 years నుంచి ఒక పార్టీలో పనిచేస్తున్నారు. ఓకే. ఇదే డివిజన్ నుంచి కూడా పోటీ చేసి ఆయన దాదాపు గతంలో మూడు ఓట్లతో ఓడిపోయాడు. ఓకే. రాజకీయ అనుభవంతో నాకున్న చేసిన జనసేన పార్టీ ఉన్న అభిమానంతో ఆ రోజు గెలవడం జరిగింది. ఓకే. నాకేదో కొంత అమౌంట్ ఇచ్చారని గతంలో కూడా ఎవరు మాట్లాడేది నా గురించి కూడా. నాకైతే ఎవరు అమౌంట్ ఎవరు ఏం లేదు. నా కష్టంతో మా కార్యకర్తలు, మా డివిజన్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కష్టంతో అందరూ జనసేన పార్టీని గెలిపించాలని ఒంగోలు ప్రకాశం జిల్లా మొత్తం మీద ఫస్ట్ ఈ 6 జిల్లాలో ఒంగోలులో జనసేన సీట్కి వెళ్ళడం జరిగింది. నాకు ఎవరు మా లోకల్ పొలిటీషియన్స్, మా డివిజన్లో జనసేన పార్టీ నాయకులు అయితేనేమి ఆ టైంలో టీడీపీ స్కూటీలో పోయింది కాబట్టి టీడీపీ నాయకులు మాకు సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా చెప్తారు, దాంట్లో డౌటే లేదు. ఓకే. టీడీపీ కూడా మీకు ఆ రోజు సపోర్ట్ చేసింది ఆ రోజు. అంతేగాని ఇక్కడ ఏదో రియాజ్ గారు వచ్చి మిమ్మల్ని ఇంటింటికి తిరిగి ఆయన చరిష్మాతోటి మీరు అక్కడ కార్పొరేటర్ గా గెలిచిన పరిస్థితి కాదు. అక్కడ టీడీపీ కూడా స్కూటీలో పోయింది కాబట్టి టీడీపీతో మా సంబంధం ఉన్నాయి కాబట్టి ఆ రోజు దామచర్ల జనార్దన్ గారు కూడా వచ్చి టీడీపీ వాళ్ళు కూడా మొత్తం సపోర్ట్ చేయమని చెప్పారు. దాంట్లో ఓకే, నేను కానట్లు ఆ రోజు. ఆయన కూడా గతంలో ఒక కౌన్సిల్ మీటింగ్ లో నేనే టీడీపీని తీసేసి గెలిపించాను ఆయన. స్కూటీలో పోయింది ఆ రోజు. ఓకే. కాబట్టి ఆటోమేటిక్ మాకు సపోర్ట్ చేశారు. అదేదో ఒంగోలులో 14 మంది డివిజన్ లో పోటీ చేస్తే 14 డివిజన్ లో పోటీ చేస్తే టీడీపీ గెలిచింది. జనసేన గెలిచిన చాట ఎక్కడా కూడా టీడీపీ గెలవలేదు. అది గుర్తుపెట్టుకోవాలి అవతల వాళ్ళు కూడా. జనసేన పోటీ చేసింది ఎక్కడ కూడా టీడీపీలు గెలవలేదు. టీడీపీ గెలిచిన 6 సీట్లు కూడా జనసేన పోటీ చేయని చోట మాత్రం గెలిచారు. జనసేన పోటీ చేసిన ఎవరు కూడా టీడీపీలు గెలవలేదు. ఓకే. గతంలో జరిగిన స్థానిక సంస్థల్లో మీరు కార్పొరేట్గా పోటీ చేసి గెలిచినటువంటి ఆ సందర్భంలో జనసేన పార్టీ ఏ డివిజన్లో పోటీ చేసిందో ఆ డివిజన్లో టీడీపీ గెలవలేదు, ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. ఎక్కడ గెలవాలి టీడీపీ? ఓకే. జనసేన పోటీ చేయని చోట మాత్రం గెలిచింది 6 చోట్ల. అంటే ఓట్లు చీలితే టీడీపీ ఓడిపోయింది క్లియర్ డివిజన్ లో కూడా. క్లియర్. అందుకని ఏంటంటే మేము అక్కడ కూడా ఇప్పుడు మాకు ఎలా టీడీపీ సపోర్ట్ చేశారు అట్లా 6 డివిజన్ లో కూడా జనసేన పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసింది. ఓకే. రోజు మాట్లాడుకున్న టీడీపీ లేని చోట జనసేన లేని చోట సపోర్ట్ చేసుకొని ఆ రోజు అందరూ అనుకున్నాం, పని చేసాం కాబట్టి గెలవటం జరిగింది. ఆయన ఏదో మాకు టీడీపీని తీసేసి మాకు సపోర్ట్ చేశాను ఒక ఆయన చెప్పడం, మాకేదో డబ్బులు ఇచ్చామని చెప్పి ఒక ఆయన చెప్పుకోవడం మెహర్బానీ కోసం. ఓకే. అని కాదు, అర్థమైందా? వాళ్ళకి ఎంత మన అవసరం ఉందో మనకెంత అవసరం వాళ్ళకు ఉంది. ఓకే. ఎందుకంటే గతంలో 2014లో జనసేన పార్టీ సపోర్ట్ తోటి ఆ రోజు ఎమ్మెల్యేగా టీడీపీకి ఎమ్మెల్యే గెలవగలిగారు. 20 సంవత్సరాలు టీడీపీ ఒంగోలు విన్నింగ్ లేదు. అవును. అదే మళ్ళీ 2019లో మళ్ళీ టీడీపీ సపోర్ట్ జనసేన సపోర్ట్ లేదు, మళ్ళీ ఓడిపోయింది. మళ్ళీ 2024 జనసేన సపోర్ట్ తో గెలిచారు. అవును. కాబట్టి వాళ్ళ అవసరం మనకెంత మన అవసరం ఎంత ఉందని నేను అభిప్రాయపడతాను. మ్యూచువల్ కోఆపరేషన్ అంతే, అంతేగాని ఎవరి దయాదాక్షాల మీద ఎవరు బతకలేదు. ఖచ్చితంగా
ఒంగోలులో 40,000 ఓటు కాపు సామాజిక వర్గం ఉన్నాయి. మన జరిగిన ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రతి ఒక్క మీ మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ, లేదా సీనియర్ జర్నలిస్ట్ కానీ చెప్పారు 90% కాపులు ఓట్లు వేశారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అని. కాబట్టి ఇంత మెజార్టీలు వచ్చినాయి. ఎప్పుడు లాంటి మెజార్టీ వాళ్ళ ఒంగోలు అయితేనే, పక్కన సంతనూతులు కూడా అయితేనేమి 30,000 మెజార్టీ పైన దాటి అన్ని చోట్ల కూడా. కాబట్టి ఆ ఫార్మేట్ లో గెలవడం జరిగింది. కానీ గెలిపించాం అనుకోవటం అనేది వాళ్ళ మెహర్బానికి వస్తుంది తప్పితే